మిత్రులారా నమస్తే, నేను మీ ప్రసాదమూర్తి. వెల్కమ్ టు ప్రమూ టాక్స్. ఢిల్లీ ఎన్నికల గురించి ఆల్రెడీ ఎగ్జిట్ పోల్స్ వచ్చేసాయి, నిర్ణయాలు కూడా అయిపోయాయి. ఇక ఔపచారికంగా అంటే అఫీషియల్గా ఎన్నికల కమిషన్ ఏదో ఆ ఓటింగ్ ప్రక్రియ, ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని జరిపించి ప్రకటించడమే తరువాయి బీజేపీ అధికారంలోకి రాబోతుంది అనేటటువంటిది ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా తేల్చిపాడేశాయి. ఏదో ఒక సర్వే తప్ప మిగిలిన అన్నీ కూడా యావరేజ్ని తీసుకుంటే 38 to 41 లేదా 42 యావరేజ్ని తీసుకుంటే బీజేపీకి వస్తాయి. అంటే తప్పనిసరిగా అధికారంలోకి బీజేపీ వస్తుందని చెప్పి తేల్చేసేయండి. సో నేను మొదటి నుంచి ఒక మాట చెప్తున్నాను. చాలా రోజుల క్రితమే చేశాను. మీరు చూడండి నా వీడియోస్ వెనక్కి వెళ్ళి. ఢిల్లీలో కాంగ్రెస్ చేసే మ్యాజిక్ ఇదే అని చెప్పేటటువంటి ఒక టైటిల్తో ఒక వీడియో చేశాను. నిజంగా అందరూ ఇది బీజేపీకి ఆమ్ ఆద్మీకి పార్టీకి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంగా భావిస్తున్నారు. నేనేమనుకుంటున్నానంటే ఇది కాంగ్రెస్కి, ఆమ్ ఆద్మీ పార్టీకి, అలాగే కాంగ్రెస్కి, రెస్ట్ ఆఫ్ ద అపోజిషన్ పార్టీలకి మధ్య జరుగుతున్నటువంటి ఒక యుద్ధము. దాని పరిణామాలు, ఈ ఎన్నికల ఫలితాల పరిణామాలే ఈ దేశంలో ఆమ్ ఆద్మీ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి మధ్యనున్న సంబంధాలను కానీ, కాంగ్రెస్ పార్టీకి ఇతర ప్రతిపక్షాల పార్టీలకి మధ్యనున్న సంబంధాన్ని కానీ పటిష్టం చేయడమా ఇంకా వీకెండ్ చేయడమా అనేటటువంటిది ఆధారపడి ఉంటుంది. మిత్రులారు, ఇది ఫస్ట్ పాయింట్. ఇప్పుడు అసలు విషయానికి వచ్చేద్దాం. అసలు ఎగ్జిట్ పోల్స్ అనేవి నమ్మొద్దురా నాయన అని చెప్పి మన జనరల్ ఎలక్షన్, లోక్సభ ఎలక్షన్స్లోనే అందరూ లెంపలు వేసేసుకున్నారు. హేమహీములైనటువంటి వాళ్ళు కొంచెం తెరమించి తప్పుకున్నారు కూడా, ఎగ్జిట్ పోల్స్ జోలికి వెళ్ళమని చెప్పేసి. చాలా పెద్ద మీడియా హౌసెస్ కూడా లేదు మేము ఎగ్జిట్ పోల్స్ ఇవ్వట్లేదని చెప్పేసి ఓపెన్గానే ప్రకటించినాయి. కానీ ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి. ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడూ కరెక్ట్ కావు, లేదా ఒక్కోసారి కరెక్ట్ అవుతాయి అనేది అలా ఉంచిన, అసలు ఢిల్లీలో ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ చెబుతున్న దాని ప్రకారం కాంగ్రెస్కి 0 నుంచి 1 ఆమ్ ఆద్మీ పార్టీకి దాదాపు అంటే యావరేజ్న 30 రావచ్చు అని చెప్పి, బీజేపీకి 38 to 41 యావరేజ్న అంటే 45 రావచ్చు, లేదా 47 రావచ్చు, ఒక్కొక్కరు 47 దాకా కూడా ఇచ్చారు. సో ఇది పరిస్థితి. గతంలో ఇదే ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పినాయి అనేది ఒక్కసారి మనం చూసుకొని అప్పుడు మనం ఒక నిర్ణయానికి రావడం అనేది జరగదలే, కానీ రేపే తేలిపోతుంది అంతా కూడా. అయితే ఒక అంచనాకైతే రావచ్చు అన్నమాట. 2 విషయాలు చెప్తాను. గతంలో జరిగినటువంటి ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పినాయి, పరిణామాలు ఎలా వచ్చినాయి, ఫలితాలు ఎలా వచ్చినాయి. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయి, గతంలో వచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా, ఫలితాల ఆధారంగా ఇప్పుడు మనం ఎలాంటి అంచనాకు రావచ్చు అనేది ఒకటి. నెక్స్ట్, కాంగ్రెస్ పార్టీ నేను మొదటి నుంచి చెప్తున్నట్టుగా ఈసారి ఏం చేయబోతుంది అనేటటువంటిది ఇంకొక పాయింట్. ఈ 2 పాయింట్లు ఈ వీడియోలో మాట్లాడతానండి. లాస్ట్ టైం అంటే మనం 2013 నుంచి చూద్దాం. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ సర్కార్ ఏర్పడడం అనేటటువంటిది అప్పటి నుంచి జరిగింది. కాంగ్రెస్ డిక్లైన్ అనేటటువంటిది కూడా అప్పటి నుంచి జరిగింది. కాబట్టి 2013లో ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పినాయా అంటే బీజేపీకి 35, ఆమ్ ఆద్మీ పార్టీకి 17, అలాగే కాంగ్రెస్కి 17 వస్తాయని చెప్పారు. యావరేజ్ చెప్తున్నాను, ఒకళ్ళు కాదు, అన్ని ఎగ్జిట్ పోల్స్ని యావరేజ్ తీస్తే అట్లాగా. అంటే ఇంచుమించు బీజేపీకి ఎక్కువ వస్తాయని చెప్పారు, కానీ పరిపూర్ణమైన మెజారిటీ వస్తుందా లేదా అనేటటువంటిది వాళ్ళు సరిగ్గా తేల్చి చెప్పలేకపోయారు. కానీ రిజల్ట్ చూస్తే ఏమొచ్చిందంటే బీజేపీకి వాళ్ళు 35 చెప్తే 32 మాత్రమే వచ్చాయి, కానీ ఆమ్ ఆద్మీ పార్టీకి యావరేజ్ని 17 చెప్తే 28 వచ్చాయి. అలాగే కాంగ్రెస్కి 17 చెప్తే 8 వచ్చాయి.
ఎగ్జిట్ పోల్స్ ఎట్లా తారుమారైనాయో చూడండి. 2013లో మాట. అప్పుడు బీజేపీ సర్కార్ ఏర్పాటు చేయలేకపోయింది. ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్తో కలిసి సర్కార్ ఏర్పాటు చేసింది. తర్వాత మధ్యంతర ఎన్నికల్లో 15లో వచ్చాయి. 15లో ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పే చూద్దాం. 15లో ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పినాయి అంటే బీజేపీకి 24 వస్తాయని, అలాగే ఆమ్ ఆద్మీ పార్టీకి, అంటే అప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, వాతావరణము ఇవన్నీ కూడా చూసి చెప్పేస్తారు, ఆప్కి 45, కాంగ్రెస్కి 1 వస్తుందని చెప్పేసి యావరేజ్ నేను చెప్తున్నాను. ఎగ్జిట్ పోల్స్, అన్ని ఎగ్జిట్ పోల్స్ల యొక్క యావరేజ్. అయితే పరిణామాలు ఎలా వచ్చినాయి? ఎగ్జిట్ పోల్స్ ఏమో 24 బీజేపీకి, 45 ఆమ్ ఆద్మీ పార్టీకి, 1 కాంగ్రెస్కి వస్తాయని చెప్తే వాస్తవానికి పరిణామాల్లో, ఫలితాల్లో కేవలం 3 సీట్లు మాత్రమే బీజేపీకి వచ్చాయి. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ ఎగ్జిట్ పోల్స్కి అంచనాకు మించి ఏకంగా 67 స్థానాలు సంపాదించింది. కాంగ్రెస్కి 0. కాంగ్రెస్ విషయంలో ఎగ్జిట్ పోల్స్ ఇంచుమించుగా అదేవిధంగా కొనసాగుతూ వచ్చాయన్నమాట. 2020లో ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పినాయి చూద్దాం. 2020లో బీజేపీకి 15 వస్తాయని, 54 ఆమ్ ఆద్మీ పార్టీకి వస్తాయని, కాంగ్రెస్కి ఏమీ రావని చెప్పారు. అలాగే ఫలితాల్లో కూడా కాంగ్రెస్కి ఏమీ రాలేదు, నిల్లు. అయితే 54 కాదు, ఆమ్ ఆద్మీ పార్టీకి 62 వచ్చాయి. వీళ్ళ అంచనా తలకిందులయ్యి బీజేపీకి 15 అన్నారు కానీ 8 వచ్చాయి. ఇదంతా యావరేజ్ ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాను నేను. సో పర్సంటేజ్ తీసుకుంటే వాస్తవానికి ఫలితాల్లో 38.5% బీజేపీకి వస్తే 53.5% ఆమ్ ఆద్మీ పార్టీకి, 4% కాంగ్రెస్ పార్టీకి వచ్చాయండి. కాంగ్రెస్ పార్టీకి 1 కూడా రాలేదు. ఇప్పుడు వీళ్ళు చెబుతున్న దాని ప్రకారం గతంలో మనం ఇప్పుడు చూసినటువంటి ఎగ్జిట్ పోల్స్ యొక్క సారాన్ని తీసి, యావరేజ్ని తీసి చూసుకున్నప్పుడు అటు ఇటు తారుమారైనటువంటి పరిస్థితే మనకి కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఇప్పుడు చెప్తున్నటువంటి ఈ ఎగ్జిట్ పోల్స్ యొక్క యావరేజ్ తీస్తే బీజేపీకి అధికారం ఏర్పాటు చేయడానికి తగినటువంటి మెజారిటీ వస్తుంది అనేటటువంటిదే చెప్తున్నారు వీళ్ళు. దాదాపు 30 దాకా టచ్ కావచ్చని చెప్పి, అంటే 20 to 30 మధ్య ఉండొచ్చు అని చెప్పి. అలాగే కాంగ్రెస్ పార్టీకి 1 రావచ్చు లేదా 2 రావచ్చు అని చెప్పి. కానీ పర్సంటేజ్ విషయంలో కాంగ్రెస్ పార్టీ 8% దాకా పెరుగుతుందని కొందరు, సోషల్ మీడియాలో చూస్తే 4% నుంచి వాళ్ళు 14% దాకా వెళ్ళే అవకాశం ఉందని చెప్పేసి చాలా ముఖ్యమైనటువంటి సోషల్ మీడియా వేదికలు చెప్తున్నారు. అంటే దాదాపు కాంగ్రెస్ పార్టీ గతంలో పొందినటువంటి అంటే 2020లో పొందినటువంటి 4% కంటే 8% ఆర్ 9% ఆర్ 10% పెంచుకునే అవకాశం ఉంది. ఇది మిత్రులారా. కాబట్టి ఇక్కడ మనం మళ్ళీ మొట్టమొదటికే వచ్చిందనమాట. ఒకటైతే స్పష్టంగా కనపడుతుంది, ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ ఈజ్ గోయింగ్ టు లూజ్ ఏ సిగ్నిఫికెంట్ ఓట్ షేర్. ఎంత ఓట్ షేర్ ఆమ్ ఆద్మీ పార్టీ కోల్పోతుందో, అంటే దాదాపు 15 to 20% ఓట్ షేర్ కోల్పోతుంది. ఈ మేరకు అది కోల్పోతున్నటువంటి ఓట్ షేరు మరి బీజేపీ పొందుతుందా, కాంగ్రెస్ పొందుతుందా అంటే బీజేపీకి కేవలం 1.5-2%, 2.5% మాత్రం పెరగవచ్చు అనేది చెబుతున్నారనమాట. అధికారంలోకి రావడానికి 1% కూడా చాలా మ్యాటర్ అవుతుందన్నమాట. మిత్రులారా, ఇక్కడ మనం కొన్ని విషయాలు, అసలైనటువంటి విషయాలు మాట్లాడుకోవాలి. అదేమిటంటే ఈ కాంగ్రెస్ గెయిన్ చేస్తున్నటువంటి ఈ ఓట్ షేర్ ఏదైతే ఉందో ఆ దెబ్బ ఎవరికి పడుతుంది? నిజంగా ఆమ్ ఆద్మీ పార్టీ కోల్పోతున్నటువంటి ఓట్ షేర్ని కాంగ్రెస్ లాక్కుంటుందా, లేదా బీజేపీ ఓట్ బ్యాంక్ నుంచి కాంగ్రెస్ కొంత లాక్కుంటుందా? బీజేపీ ఓటు బ్యాంకు నుంచి మాత్రమే కానీ కాంగ్రెస్
ఎక్కువ శాతం లాక్కుంటే ఆ మేరకు ఆమ్ ఆద్మీ పార్టీకి లాభం చేకూరుతుంది. లేదు, ఆమ్ ఆద్మీ పార్టీ ఓట్ షేర్ అంతా కూడా గతంలో కాంగ్రెస్ ఓట్ షేర్ అంతా ఆమ్ ఆద్మీ పార్టీ లాక్కుంది కాబట్టి ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ కోల్పోతున్నటువంటి ఓట్ షేర్ అంతా కూడా కాంగ్రెస్ లాగేసుకుంటే ఆ మేరకు ఆమ్ ఆద్మీ పార్టీ దెబ్బతింటుంది. కాంగ్రెస్ ఇక్కడ ఎన్ని వచ్చినా ఎన్ని పోయినా కాంగ్రెస్ పార్టీ కోల్పోయేది ఏమీ లేదు, గెయిన్ అయ్యేదే తప్ప. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ ఓట్ షేర్ ఫుల్గా షిఫ్ట్ అయితే దేనికి, కాంగ్రెస్కి లాస్ అవుతున్నటువంటి ఓట్ షేర్ ఆ మేరకు బీజేపీ విల్ గెయిన్ అనమాట. ఇది మిత్రులారా నేను మొదటి నుంచి చెప్తున్నా. అందుకనే ఫైట్ బిట్వీన్ బీజేపీ అండ్ ఆమ్ ఆద్మీ పార్టీ కాదు, ఫైట్ బిట్వీన్ ఆమ్ ఆద్మీ పార్టీ అండ్ కాంగ్రెస్. అంటే ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలు ఒకరికి ఒకళ్ళు కొట్టుకోవడం కాకుండా ఇంటాక్ట్గా ఉంటేనే బీజేపీతో ఢీ కొనగలరు, లేకపోతే లేదు అనేటటువంటి పరమ సత్యాన్ని మరొకసారి నొక్కి చెప్పబోతున్నాయి ఢిల్లీ ఎన్నికల ఫలితాలు, ఆ పరిణామాలు అనేది మాత్రం మనకి అర్థమవుతుందన్నమాట. అయితే ఈ ఎగ్జిట్ పోల్స్ యావరేజ్ని మనం గతంలో తీసినటువంటి యావరేజ్తో పోల్చి చూసుకుంటే ఎటు నుంచి ఎటు జరిగినా సరే ఆమ్ ఆద్మీ పార్టీకి చాలా లాస్ అయితే జరుగుతుంది అనేటటువంటిది మాత్రం మనకు అర్థమవుతుంది. మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని, కోల్పోయిన ఉనికిని ఎక్కడ కోల్పోతామో, ఎక్కడ పోగొట్టుకుంటామో అక్కడే వెతుక్కోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ఒంటరి పోరాటం ప్రారంభించింది. బహుశా ఆ మేరకు తాను కొంచెం గెయిన్ చేసిన ఆ మేరకు ఆమ్ ఆద్మీ పార్టీకి నష్టం వాటిల్లేటటువంటి పరిస్థితి కనిపిస్తుందన్నమాట. కాబట్టి ఎగ్జిట్ పోల్స్నే మనం దృష్టిలో పెట్టుకొని ఇప్పుడే ఒక నిర్ణయానికి రావద్దు. చిలక జోస్యంలాగా కొంతమంది విశ్లేషకులు నిన్నటిదాకా ఆమ్ ఆద్మీ పార్టీ గెలుస్తుందని చెప్పినటువంటి వాళ్ళు నిన్న వెంటనే ఎగ్జిట్ పోల్స్ రాగానే వెంటనే ప్లేట్ ఫిరాయించేసేసి అయిపోయింది, ఆప పని అక్కడ అయిపోయింది, బీజేపీ అధికారంలోకి వచ్చేసిందని మాట్లాడడం మొదలుపెట్టారు. ఇవన్నీ అనవసరం అండి. ఫక్తు రాజకీయాలు, గ్రౌండ్ రియాలిటీ, అక్కడ సమీకరణలు, ఓటింగ్ సరళి. ఇంకో విషయం ఏమిటి అంటే ఎప్పుడూ లేనిది, అంటే నేను నిన్నటి వరకు వచ్చినటువంటి డేటాని చూస్తే 60.4% దాదాపుగా అక్కడ ఓటింగ్ నమోదైందని అంటున్నారు. ఇది చాలా తక్కువ. గతంలో ఓటింగ్ చూసుకోండి, మనకి 2008 నుంచి చూసుకుంటే 57.8% వచ్చింది 2008లో. ఆ తర్వాత పెరుగుతూనే వచ్చింది, ఇప్పుడు పడిపోయింది. మరి లేటెస్ట్గా ఏమన్నా ఎలక్షన్ కమిషన్ డేటా రిలీజ్ చేసిందేమో తెలియదు, కానీ నిన్నటి వరకు ఉన్నటువంటిది 60.42% అండి. అంటే ఇది 2013లో 66%, 2015లో 67.5%, 2020లో 62.8%. మరి ఇప్పుడు 2020 కంటే కూడా తగ్గిందనమాట, తగ్గుతూ వచ్చింది. ఇలా ఓటింగ్ సరళి తగ్గడం వల్ల, ఆ ఓటింగ్ టర్నౌట్ తగ్గడం వల్ల ఎవరికి మేలు చేకూరుతుంది, ఎవరికి నష్టం చేకూరుతుంది అనేటటువంటిది కూడా రకరకాల అంచనాలు అయితే వస్తున్నాయి. ఒకటి మాత్రం నిజం మిత్రులారా, ముస్లిం ఓటర్లు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి గతంలో చాలా వరకు చేశారు, ఇప్పుడు కాదు, ఇప్పుడు కాంగ్రెస్కి ఎక్కువగా చేశారనేటటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. అక్కడ ఎంఐఎం కూడా రంగంలో ఉంది. ఎందుకంటే ముస్లింలు చేసినటువంటి ఆందోళన సందర్భంగా అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ కానీ ఆ ప్రభుత్వం కానీ వారికి ఎక్కువగా సహకరించలేదనేటటువంటి ఆక్రోషం ముస్లిమ్స్లో ఉంది. కానీ ముస్లిం ఇలాకాల్లో ఎక్కువ పర్సంటేజ్ ఓటింగ్ అయింది ఈసారి. ఏమిటి అనేటటువంటి అనుమానాలు కూడా వస్తున్నాయి. బహుశా ముస్లింల ఓటింగ్ కంటే ఎక్కువ హిందువులు ప్రతి ఒక్కరూ కూడా బయటకు వచ్చి బీజేపీకి అనుకూలంగా ఓట్లు వేశారా ఏమిటి అనేటటువంటిది కూడా ఒకటి. ఇంకోటి, దళితులు గతంలో రిజర్వ్డ్ సీట్లు 12 ఉంటే 12కి 12 ఆపుకు వచ్చినాయి. ఈసారి 12కి 12 ఆపుకు రావు. దళితుల్లో చాలామంది షిఫ్ట్ అయ్యారు, కాంగ్రెస్ వైపుకు మొగ్గు చూపి ఉంటారు అనేటటువంటిది ఒక అంచనా. అలాగే జోపడపట్టి ఇలాకా అని అంటామే, అలాగే లేబర్ ఉండేటటువంటి దాదాపు 40% ఓటింగ్ ఉంటుంది. వాళ్ళందరూ కూడా మూకుమ్మడిగా ఆమ్ ఆద్మీ పార్టీకి వేశారు. ఈసారి ఆ పొజిషన్ లేదు. ఇదండి, అంటే గతంలో 3 దఫాలుగా కూడా అధికారంలో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ యాంటీ ఇన్కంబెన్సీని ఒకటి ఎదుర్కొంటుంది. ఇంకొకటి డబల్ ఇంజిన్ సర్కార్ అనేటటువంటి వాదన ఒకటి బీజేపీ వారు ఎలాగో చేస్తూ ఉంటారు.
సో మనకు అభివృద్ధి కావాలంటే సరే కేంద్రంలో అధికారంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకే పడేయచ్చు అనేటటువంటి ఒక జనరల్ థింకింగ్ అనేటటువంటిది ఒకటి వస్తే మనం చెప్పలేం. అనేక లెఫ్టినెంట్ గవర్నర్ అక్కడ ఈ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండడు, అదే బీజేపీ ప్రభుత్వం వస్తే అక్కడ ఆయన కూడా అనుకూలంగా ఉంటాడు అని చెప్పి, అలాగే సంక్షేమ పథకాల్లో అందరూ ఇంచుమించు ఒకే రకమైన పాట పాడారు కాబట్టి ఈసారి ప్రజలు కొంత కన్ఫ్యూజ్డ్గా ఉన్నారు. మహిళలైతే దాదాపు మెజారిటీగా ఇంకా ఆమ్ ఆద్మీ పార్టీ పక్షానే ఉన్నారని అంటున్నారు. కానీ ఏది ఏమైనా ఈసారి బీజేపీ అధికారంలోకి వచ్చిన లేదా బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీ కాటేక టక్కర్ అని చెప్పేసి అక్కడ జరుగుతున్నటువంటి వాతావరణంలో ఎవరూ ప్రభుత్వం ఏర్పాటు చేయలేనటువంటి పరిస్థితి వచ్చి కాంగ్రెస్ మీద ఆమ్ ఆద్మీ పార్టీ ఆధారపడేటటువంటి పరిస్థితి కూడా వస్తే అప్పుడు ఏం జరుగుతుందనేది మనం చెప్పలేం. కానీ కేజ్రీవాల్ అప్పుడే ఒక పాట మొదలుపెట్టారు. అదేమిటి అంటే దాదాపు 16 మంది మా ఎమ్మెల్యే క్యాండిడేట్లని బీజేపీ వారు దువ్వుతున్నారు, వాళ్ళకి ఇన్నిన్ని కోట్లు ఆశ చూపించారు, ఇన్నన్ని పదవులు ఆశ చూపించారు అని చెప్పేసి ఆయన ఓపెన్గానే చెప్పడం మొదలుపెట్టాడు. సో అప్పుడే మొదలైపోయిందనమాట. అంటే ఎన్నికల ఫలితాల ప్రకటన ఇంకా రాకముందే అక్కడ ప్రభుత్వం ఏర్పాటుకు అటు బీజేపీ ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. మిత్రులారా, ఇది ఓటింగ్ సరళి ఒక రకమైంది, ఎగ్జిట్ పోల్స్ సరళి ఒక రకంగా ఉంది, గతంలో అనుభవాలు ఒక రకంగా ఉన్నాయి. ఏది ఏమైనా ఈసారి కాంగ్రెస్ పార్టీ చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. అది ఆమ్ ఆద్మీ పార్టీని ఓడిస్తుందా గెలిపిస్తుందా అనేటటువంటిదే మనం చూడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చితే మిత్రులకు షేర్ చేయండి. ఎగ్జిట్ పోల్స్ మీద ఎక్కువగా ఆధారపడకండి. నిన్న ఒకలాగా ఈరోజు ఒకలాగా రేపు ఒకలాగా మాట్లాడేటటువంటి విశ్లేషకుల మాటల మీద కూడా ఎక్కువగా ఆధారపడకండి. వాస్తవాలు రేపు బయటపడతాయి. రేపు వరకు వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.